తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దుపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థపై కేబినెట్కు వివరాలు అందించారు అధికారులు. గత ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దుపై చేసిన అంశాలను కేబినెట్కు వివరించారు అధికారులు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దుపై అధ్యయనం చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కేంద్రం అనుమతి అవసరమా లేదా, ఎలాంటి చట్ట సవరణలు చేయాలనే కోణంలో నివేదిక తయారు చేయాలని అధికారులకు కేబినెట్ తెలిపింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ లేని రాష్ట్రాల సిస్టంపై రిపోర్ట్ తీసుకోవాలని సూచించింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ లాభ నష్టాలను సైతం నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది ప్రభుత్వం. వచ్చే అసెంబ్లీ సమావేశంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ వ్యవస్థ రద్దు, లాభ నష్టాలపై చర్చ పెట్టనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్. కవిత, నిన్న జరిగినటువంటి తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ అట్లాగే రద్దుకు సంబంధించినటువంటి విషయం మీద సుదీర్ఘంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. దాదాపు గంటకు పైగానే ఈ అంశం మీద అధికారులు క్యాబినెట్కు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గడిచినటువంటి కొన్ని రోజులుగా ప్రభుత్వ పెద్దలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ మీద అట్లాగే రద్దుకు సంబంధించినటువంటి విషయం మీద కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఈ విషయం మీద అధికారులు నిన్న క్యాబినెట్లో కొంత సమాచారం క్యాబినెట్కి ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయి స్పష్టత రాలేదన్నట్లుగానే తెలుస్తూ ఉంది. అయితే రద్దు చేస్తే కనుక వచ్చేటువంటి లాభ నష్టాలు ఏ రకంగా ఉంటాయి, దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి అన్నటువంటి విషయం మీద ఒక నివేదిక తయారు చేయాలన్నటువంటి ఆదేశాలను అధికారులకు క్యాబినెట్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే చేయాలా, లేదంటే రాజ్యాంగ సవరణ పార్లమెంట్లో చేయాల్సి ఉంటుందా అన్నటువంటి విషయం మీద కూడా కొంత క్లారిటీ రానట్లుగా తెలుస్తూ ఉంది. ఆ విషయం మీద అధికారులు ఒక బృందంగా ఏర్పడి అధ్యయనం చేసి నివేదికను తయారు చేయాల్సిందిగా క్యాబినెట్ ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ పంచాయతీ వ్యవస్థ 3 టైర్ సిస్టమ్ మీద నడుస్తూ ఉంది. 5 పోస్టులు ఉంటాయి. అయితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేని రాష్ట్రాల్లో పరిపాలన ఏ రకంగా జరుగుతుందన్నటువంటి విషయాలను కూడా ఈ నివేదికలో పొందుపరచాలని ఆదేశించినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ నివేదిక తయారు చేసిన తర్వాత మళ్ళీ క్యాబినెట్లో చర్చ జరిపి అదేవిధంగా అసెంబ్లీలో కూడా లాభ నష్టాలకు సంబంధించినటువంటి విషయం మీద ఎంపీటీసీ జెడ్పీటీసీ రద్దుకు సంబంధించినటువంటి విషయం మీద చర్చ జరిపేటువంటి ఆలోచన కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని ఆలోచన చేసినప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది కుదరదు అన్నట్లుగా అధికారులు అప్పటి ప్రభుత్వానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కొంత రాజ్యాంగ సవరణలో మార్పులు చేసేటువంటి సందర్భంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో 243 బి ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ సవరణ చేస్తే సరిపోతుంది అన్నట్లుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయడం, అలాగే 368కి సంబంధించి రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంటుంది, అది పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఆమోదించాల్సి ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని మరికొంతమంది అధికారులు వ్యక్తం చేయడంతో పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఆ ప్రభుత్వానికి అందించాల్సిందిగా వచ్చేటువంటి అసెంబ్లీ సెషన్లో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు మీద చర్చ జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.